ఏ పంచాయతీలోనైనా తప్పు చేసిన వాళ్ళకే శిక్ష పడుతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావమ్మా? తప్పు ఎవరు చేసినా తప్పే. అది ఎలాగో జరిగిపోయింది. దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వండి. నా కుటుంబాన్ని మోసం చేసిన వ్యక్తిని 2 నెలల్లోగా తీసుకొచ్చి ఈ పంచాయతీలో నిలబెడతాను. ఒకవేళ నేను అతన్ని తీసుకురాకపోతే మీరు ఏ శిక్ష వేసినా తూచా తప్పకుండా అనుభవిస్తాను. దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి. అప్పుడు ఆ ఊరి పంచాయతీ పెద్ద ఇలా అనుకుంటాడు, అయినా ఈ అమ్మాయి తప్పేంటి? తల్లిదండ్రులు సంబంధం చూసి పెళ్లి చేశారు. పెళ్లి కొడుకు మోసగాడు. అయితే ఈ అమ్మాయి మాత్రం ఏం చేస్తుంది? ఈ అమ్మాయికి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం. చూడమ్మా, నీ ఇష్ట ప్రకారమే 2 నెలల సమయం ఇస్తున్నాను. ఈలోగా నువ్వు ఆ అబ్బాయిని తీసుకువచ్చి ఈ పంచాయతీలో నిలబెట్టాలి. లేదంటే మీ కుటుంబం ఆస్తిపాస్తులన్నీ స్వాధీనం చేసుకుని మీ కుటుంబం మొత్తాన్ని ఈ ఊరు నుండి వెలివేస్తాము.